ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరు పోరు నెలకొంది. సో మనతో ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌశిక్ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. నమస్తే కౌశిక్ గారు, ఏంటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది, మీకు బీజేపీకి మధ్య ప్రధాన పోటీ నెలకొంది, మీరేమనుకుంటున్నారు? మీరు ఆధిక్యంలో ఉంటారా? అంటే మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి మొదటి నుంచి మనం అనుకున్నాం. ఆ దిశగానే ఎలక్షన్ ఫలితాలు వస్తున్నట్టు కనపడతా ఉంది. కాకపోతే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయని కూడా ఆ రాష్ట్రాల్లో సీట్లు తక్కువ వస్తూ భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో చేస్తుందనే ఉద్దేశంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు భారతీయ జనతా పార్టీ కొన్ని సీట్లు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా చివరి ఫలితాలకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 పార్లమెంటు స్థానాలు తక్కువ కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక స్థానం కూడా నిలబెట్టుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో లేదన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి చివరి ఫలితాలు వచ్చే వరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 12 పార్లమెంటు స్థానాలు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనపడతా ఉంది. ఇద్దరికి ఇంకా ఒక్క సీటే తేడా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నది ఇది ఇంకా అంటే ఇది చిట్ట మధ్యలోకి రాలేదు, చాలా కౌంటింగ్ ఇంకా రౌండ్లు ఉన్నాయి. కాబట్టి ఆ రౌండ్లలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గే అవకాశం కనపడతా ఉంది ఖచ్చితంగా. కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చాలా బలమైనటువంటి గాలి వీచడంతో ఆ గాలి తెలంగాణ రాష్ట్రంలో కొంత, ఎందుకంటే టీడీపీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇక్కడ టీడీపీ బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో కూడా టీడీపీ సంబంధించిన ఓట్లంతా కూడా భారతీయ జనతా పార్టీ సైడ్ ఓట్లు వెళ్ళినట్టు కనపడతా ఉంది. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ బలహీన పడడంతో కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ కావడంతో ఇట్లాంటి ఫలితం వచ్చే అవకాశం కనపడతా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ఏది కూడా నెరవేర్చకుండా లేదు. అదే కాకుండా మంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముద్ర వేసుకుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల రోజు మొత్తం గుండుగుతో భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి తప్ప స్వతహాగా భారతీయ జనతా పార్టీకే తెలంగాణ రాష్ట్రం ఓట్లు వేసినా కనపడతలేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏమో టీడీపీ జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలహీన పడంతో భారతీయ జనతా పార్టీ మేలు జరిగినట్టు కనబడతా ఉంది. కానీ చివరి ఫలితం వచ్చే వరకు పోయినసారి గెలిచిన 4 స్థానాలు నిలబెట్టుకునే అవకాశం కనపడతా ఉంది తప్ప పూర్తి స్థాయిలో ఇప్పుడు అనుకున్నట్టు 7 అట్లా ఉండే అవకాశం అయితే లేదు. అంటే ఏంటి ఇప్పుడు మీరు కూడా లోక్సభలో మీరే ఆధిక్యం సాధిస్తారనుకుంటారు? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది మీకే వస్తుంది. మేడం ఇప్పుడు చూసారు మీరు, భారత్ వెలిగిపోతుంది అంటే 2004లో వాజ్పేయి గారికి భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గినాయి. లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు ఏదైతే పెరిగినాయో ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయితే అధికారం నుండి అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు తగ్గినాయి. కానీ లేని రాష్ట్రమైనటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో పొత్తుతో కావచ్చు ఖచ్చితంగా భారతీయ జనతా ఉన్నట్టు కనపడతాం. మీరు చూస్తూ ఉన్నారు కదా, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అంటే లేని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ, ఒరిస్సా కావచ్చు, లేని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ బలంగా వాడుకుని వారు ఖచ్చితంగా సీట్లు పెంచుకునే ప్రయత్నం చేశారు. వారు బలంగా ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా సీట్లు కోల్పోయింది. కాబట్టి ఆ దిశగా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, మా రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గుతూ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గుతూ ఉన్నాయి, బీహార్లో తగ్గుతూ ఉన్నాయి. కానీ వారు ప్రాధాన్యం అంటే లేని రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడులో అకౌంట్ ఓపెన్ అయ్యేటట్టు కనపడతా ఉంది. కేరళలో కూడా ఈసారి సీట్లు గెలిచే అవకాశం కనపడుతుంది. తెలంగాణలో 4 సీట్ల నుంచి కొంచెం 1-2 సీట్లు పెరిగే అవకాశం కూడా కనపడతా ఉన్నప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో చేస్తుందని చెప్పేసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. కాబట్టి ఇట్లాంటి ఫలితాలు వచ్చిన కనపడతా ఉంది. కాకపోతే నరేంద్ర మోడీ గారు చూసారు, దాదాపు 65,000 కోట్ల రూపాయల భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఖర్చు పెట్టింది ఎలక్షన్లో. ఇది మేము చెప్పిన అంచనా కాదు. 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్లకు ఎంత ఖర్చు అవుతూ ఉంది. ప్రపంచంలో ఎలక్షన్లో అమెరికా తర్వాత ఇండియా ఉంటే పోయినసారి 2019లో, ఈసారి ఇండియానే నెంబర్ 1 అయింది. అందులో భారతీయ జనతా పార్టీ 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతే వివిధ మార్గాల ద్వారా సోషల్ మీడియా కావచ్చు, టీవీలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ప్రచార మాధ్యమాలు కావచ్చు, ఓట్లకు క్యాండిడేట్కి ఇచ్చే అమౌంట్ కావచ్చు, అన్నీ కలిస్తే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 65,000 కోట్ల రూపాయలు, అంటే మిగతా పార్టీలన్నీ కలిసి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే భారతీయ జనతా పార్టీ ఒకటే 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో అదే కాకుండా తెలంగాణ దేశంలో పెద్ద ఎత్తున సెంటిమెంట్ రెచ్చగొడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీటు కోల్పోయి లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏదో భారతీయ జనతా పార్టీ 5 వస్తే ఏదో జరుగుతుందనే మూడును క్రియేట్ చేసే దానిలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయినగా కనపడతా ఉంది. అనుకున్న సీట్లు అయితే ఇంకా రాలేదు కదా. అదే మేడం ఇప్పుడు అదే జరిగింది కదా, ఇంకా ఇన్ని సీట్లు కాదు, ఇంకా సగం సీట్లు తగ్గే అవకాశం ఉండే. వాళ్ళు రకరకాల ప్రాపగండా చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువుల పుస్తల తాడు గుంజుకుంటుంది, కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్ తీసిపోయి ముస్లింలకు ఇస్తుంది అంటే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పుడైతే రాజస్థాన్ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారో ప్రతి రాష్ట్రంలో
వాళ్ళ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు హిందువుల ఓటు బ్యాంక్ అంతా కూడా పోలరైజ్ కావడంతో ఈ ఫలితాలు కనపడతాం. లేకపోతే ఘోరమైన వైఫల్యం దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పోయే అవకాశం ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకునే దానిలో భాగంగా పెద్ద ఎత్తున సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసిరు. ప్రాంతాలు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసిరు. అదే కాకుండా మీరు చూసిరు ఒరిస్సా పోయి ఏ విధంగా నవీన్ పట్నాయక్ గారిని విపరీతంగా బండబూతులు తిట్టిన పరిస్థితి మనం చూసినాం. లాస్ట్ వారి ఆరోగ్యం మీద కూడా కామెంట్లు చేసిరు. ఆ భువనేశ్వర్ పోయి లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ 2% మాత్రం ఉన్నారు కాబట్టి అక్కడ హిందూ సెంటిమెంట్ పనిచేయదు కాబట్టి లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ప్రతి రాష్ట్రంలో లోకల్ ఇష్యూస్ని ప్రధానంగా టార్గెట్ చేయడంతో ఈ ఫలితం కనబడతా ఉంది. రైట్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు కూడా. రైట్ పాపారావు గారు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి జోరు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాలతో దూసుకుపోతున్నారు. మొత్తం 100 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది కూటమి. మ్యాజిక్ ఫిగర్ను కూటమి దాటేసింది. సో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ 91 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార వైసీపీ ప్రస్తుతం 13 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. జగన్, బొత్స మినహా మంత్రులందరూ ఓటమి బాటలో కొనసాగుతున్నారు. ఏపీలో పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. వెనుకబడిన వాటిలో రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెలుబోయిన వేణుగోపాల్, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ఉషశ్రీ చరణ్, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, తానేటి వనిత, గుడివాడ అమ్మనాథ్ సహా దాదాపు అందరూ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సో ఏమంటారు చరణ్ గారు? దాదాపు అందరు మంత్రులు కూడా వెనుకంజలోనే ఉన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో చూసింది ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మొత్తం విధ్వంసంలోకి వెళ్ళిపోయింది. ఆంధ్ర రాష్ట్రం కనీసం ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఏదో ఎలక్షన్ సందర్భంగా చూసిన పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ జరగని విధంగా దాడులు జరిగినాయి, గొడవలు జరిగినాయి. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాల కాలం పాటు కేంద్రంతో కలిసి ఉండి కనీసం ఆంధ్ర రాష్ట్రం రావాల్సిన నిధులు తీసుకురాలేకపోయిండు. ఆంధ్ర రాష్ట్రం విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. అసెంబ్లీ ఏనాడు కూడా జరిగిన సందర్భం చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోదు, రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. కాబట్టి టీడీపీ బలమైన సీట్లు గెలవబోతా ఉందంటే దాని నిదర్శనం ప్రజల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఓడించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి పెద్ద ఎత్తున మంత్రులు ఓడిపోతూ ఉన్నారు. అదే కాకుండా వారి పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమలో సంబంధించి ఏదైతే గ్రేటర్ రాయలసీమ అంటామో నెల్లూరు, ప్రకాశం, కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, కర్నూలులో కూడా భారతీయ జనతా పార్టీ టీడీపీ కూటమికి ప్రధానంగా సీట్లు వచ్చినాయి. వైసీపీ సీట్లు తగ్గుతూ ఉన్నాయంటే ఎక్కడైతే నమ్మకం పెట్టుకుందో వైఎస్ఆర్సీపీ అక్కడనే సీట్లు ప్రధానంగా కోల్పోయింది. అదే కాకుండా వారికి లేని స్థానాలు అయితే ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి ప్రధానంగా అక్కడ ఖచ్చితంగా టీడీపీ ఉంటుంది. కాబట్టి అక్కడ టీడీపీ సీట్లు బలంగా అన్ని స్థానాల్లో టీడీపీ గెలవబోతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పి ప్రజలంతా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి బలమైనటువంటి గాలులు వీచడంతో ఈనాడు టీడీపీ ఎన్డీఏ కూటమి బలమైనటువంటి సీట్లు గెలవబోతాం. రైట్, ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్లో గోరట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే మంగళగిరిలో నారా లోకేష్, పూతలపట్టులో మురళీమోహన్ ముందంజలో ఉన్నారు. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడలో మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి 100కు పైగా ఆల్రెడీ కూటమి స్థానాలు గెలిచేసింది, ఇంకా రౌండ్లు ఎన్ని ఉన్నాయి, ఎలా కొనసాగుతోంది కౌంటింగ్? శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు కానీ ట్రెండ్స్ కానీ చూస్తే కూటమి స్పష్టమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఊహించిన దానికన్నా కూడా ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి, వస్తున్నటువంటి ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఫలితాలకు సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత షాక్లో ఉంది. ఇంత దారుణమైనటువంటి ఫలితాలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయనేది ఆ పార్టీ నేతలు కొంత షాక్లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని చాలా ధీమాగా ఉన్నారు. ఈ నెల 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ గతంలోనే ముహూర్తం కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర నిరాశ నిస్తేజంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ఎలక్షన్కి సంబంధించి ఫలితాలు అనుకూలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఈరోజు ఉదయం నుంచి సాఫీగా కొనసాగుతూ ఉంది. గతంలో
ఏదైతే పోలింగ్ రోజున జరిగినటువంటి హింసను కానీ ఘర్షణలు కానీ దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తుగానే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది, బందోబస్తు కూడా చేయడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగలేదు. ఎన్నికల ఫలితాలను కూడా ఈసీ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తుంది. ప్రధానంగా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని ఘర్షణాత్మక వాతావరణం నెలకొనే అవకాశం ఉందని మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ రోజున కూడా అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో కౌంటింగ్ సగం వరకు కంప్లీట్ అయింది. కొన్ని నియోజకవర్గాల్లో మరికొన్ని గంటల్లోనే మొదటి ఫలితం రాబోతుంది. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు నర్సాపురం కావచ్చు, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గాలకు సంబంధించి మొదటి ఫలితం ఉంటుందని మొదటి నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. దానికి అనుగుణంగా త్వరలోనే ఈ ఫలితాలు కూడా వచ్చే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు ట్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి స్పష్టమైనటువంటి ఆధిక్యతను కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు కూడా దాదాపుగా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో కొంత వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని భావించినప్పటికీ కూడా అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితుంది. అదేవిధంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. దీంతో ఆ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలు, ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి, మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కౌంటింగ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన క్యాడర్ నేతలు సంబరాలను అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. శ్రీదేవి, రమేష్, ఏంటి మరి అక్కడ ఉన్న టీడీపీ నేతల స్పందన కానీ లేకపోతే వైసీపీ నేతల స్పందన కానీ ఏమైనా ఉందా? ఆల్రెడీ అక్కడికి ఎవరైనా వచ్చారా రాజకీయ నేతలు? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ట్రెండ్స్ కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అయితే కొంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి వస్తున్నటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఫలితాలను ఎప్పటికప్పుడు కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కూటమికే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించిన నేతల్లో కావచ్చు, కార్యకర్తల్లో చాలా ఉత్సాహం కనిపిస్తుంది. ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తున్నామనేటటువంటి ధీమా ఏదైతే ఉందో ఆ ధీమా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 2014లో ఇదే కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడైతే కొంత ఉత్సాహం కనిపిస్తుంది. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొంత నిరాశ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చాలా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత 5 ఏళ్ల కాలంలో తాము చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ సందర్భంగా చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. మహిళలు కూడా తమకే పెద్ద ఎత్తున ఓట్లు వేశారు, వృద్ధులు ఓట్లు వేశారు. వీళ్ళంతా ఓటింగ్ అంతా తమకే అనుకూలంగా పడింది కాబట్టి ఖచ్చితంగా వైసీపీదే గెలుపని ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉదయం కౌంటింగ్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఏ దశలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క చోట కూడా తమ ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోయింది. పూర్తిగా వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో తీవ్ర నిరాశ నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ల కాలంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసింది, అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ రకమైనటువంటి ఫలితాలు ఎందుకు వస్తున్నాయనే ఒక అంతర్గత చర్చ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ కూడా 67 స్థానాల్లో 2014లో విజయం సాధించింది. ఒక బలమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. కానీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి 5 ఏళ్ల పాటు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు మరీ దారుణమైనటువంటి ఈ ఫలితాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, క్యాడర్ కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు లోపం ఎక్కడ జరిగింది అనే దానిపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉందనే అభిప్రాయం అయితే ఇటు వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఖచ్చితంగా వైసీపీ వర్గాల్లో కొంత తీవ్ర నిరాశ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తానికి దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. అధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి అధిక స్థానాల్ని కైవసం చేసుకుంది. మనతో పాటు విశ్లేషకులు నరసింహరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి నరసింహరావు గారు. నరసింహరావు గారు, వాయిస్ వినిపించట్లేదు.
నమస్తే అండి. నరసింహ గారు, కేకే సర్వే నిజం కాబోతుందా లేకపోతే 151+ అనుకున్న వైసీపీ అంచనా తలకిందులైందా? మేడం, మనం 1983 అంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభమైన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఒక 2009 తప్ప మిగిలినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా ఏదో ఒక పార్టీకి పూర్తి మెజార్టీనే కట్టపెడుతూ వచ్చాడు. కానీ మనం ఈ 2024 ఎన్నికలకు వచ్చే వరకులా వివిధ రకాలైనటువంటి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్లస్ ప్రముఖ సర్వే సంస్థలు కూడా మొన్నటి వరకు ఏం చెప్పాయంటే ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉంది, ప్రజల నాడి మనం పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అంటే ఆరామస్థాన్ లాంటి సర్వే సంస్థలు కానివ్వండి, ఎవరు చెప్పినా కూడా ఎవరికి వచ్చినా కూడా చాలా క్లోజ్డ్ మెజారిటీకి దగ్గరగా ఉంటారు. అంటే 88 కావాలి, 88 అంటే 92, 95, 100 లోపు స్థానాలే వస్తాయి. చెప్పలేకపోయారు ఎవరు. కానీ ఒక కేకే సర్వేస్ అను ఇండియా టుడే మై యాక్సిస్ వాళ్ళు మాత్రమే వాళ్ళు 144 అని చెప్పేసి చెప్పారనమాట. అయితే మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసినట్లయితే ఇండియా టుడేను కేకే సర్వే చెప్పిందే నిజం అంటే చరిత్రలో. కానీ ఈసారి ఉన్నటువంటి పరిస్థితుల్లో మామూలుగా నేను కూడా 3 ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, ఈ 3 ప్రాంతాలు తిరిగి కొంతమంది ఓటర్లతో ఎన్నికలకు ముందు మాట్లాడా, ఎన్నికల తర్వాత మాట్లాడా. వాళ్ళు నేను మాట్లాడినటువంటి సమయంలో కూడా వాళ్ళు చాలా గుంభనంగా ఉన్నారు. కొంతమంది బయటకు చెప్పారు, కొంతమంది చెప్పలేదు. దాన్ని బట్టి మనం వచ్చిన అంచనా కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితం చూసినట్లయితే అంటే మనం ఈ స్థాయిలో ఒక సునామీ లాగా తెలుగుదేశానికి ఇంత బలమైనటువంటి గాలి వీస్తుందనేటువంటిది అసలు ఎవ్వరం ఊహించినటువంటి విషయం. బట్ ఏం సార్, అంటే ఇప్పుడు 2014 లైన్లో ఉన్నారు సార్? ఉన్నానండి. 2014, 2024 అంటే ఈ 4 అనే సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అయింది అనుకోవచ్చా? అలా అనుకుంటే 2004లో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు. అవును. కాబట్టి సెంటిమెంట్లు ఇవి ప్రధానం కాదు. ఒకటి అధికారంలో ఉండేటువంటి వాళ్ళు చేసే పనులు, రెండోది ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు యునైటెడ్ గా కలిసి ఉండటము, వాళ్ళ యొక్క ఎజెండాని ప్రజల దగ్గరకు సక్రమంగా తీసుకెళ్లటము, ప్రజలకు కనెక్ట్ కావటం, ఇది మాత్రమే ఎన్నికల్లో గెలిపోవటంలోని నిర్దేశిస్తాయి తప్ప ఈ సెంటిమెంట్లు అనేటువంటివి పెద్దగా వర్కౌట్ అవ్వవు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా ఈసారి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్లయితే 2023 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు దీనికి బీజం పడింది. అంటే ఈ సెప్టెంబర్ 9 నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఎందుకో తెలియదు, మీరు చూడండి, మనం తెలంగాణలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేయడానికి ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం చాలా సంశయించింది, అనుమానపడింది, ఇంకొక మాట చెప్పాలంటే భయపడింది కూడా. ఎన్నికల ముందు ముట్టుకోలేదు. ఎన్నికలు అయిన తర్వాత ఆమెను టచ్ చేశారు. దాని ప్రభావం ఎన్నికల మీద ఏమాత్రం అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల మీద కనపడుతున్నటువంటి సింపతి మనకు తెలంగాణలో వస్తున్నటువంటి ట్రెండ్ చూసినట్లయితే కనపడలేదు. మనం ఢిల్లీ తీసుకుందాం. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. తర్వాత స్పెషల్ బెయిల్ మీద వచ్చాడు, నేను నా పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోవాలని. ఆ ప్రచారంలో కూడా ఒక 15 నుంచి 20 రోజుల పాటు ప్రజల్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనం ఢిల్లీ రిజల్ట్స్ చూసినట్లయితే 7లో బీజేపీ 6 గెలుస్తుంది, 1 కాంగ్రెస్ గెలవబోతుందని ట్రెండ్స్ చూపిస్తున్నాయి. అంటే ఢిల్లీలో కానీ తెలంగాణలో కానీ ఒక వ్యక్తిని జైల్లో పెడితే దాని యొక్క ఇంపాక్ట్ ఫలితాల మీద కనపడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకల్లా అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటము, అట్లా జైల్లో ఉంచటం డైజెస్ట్ చేసుకోలేకపోయారేమో అనేటువంటి మనం విశ్లేషణ ఇప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అవి సానుభూతి ఓట్లు పడ్డాయా? అప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి ప్రజలు సానుభూతి. కాబట్టి ఆ పార్ట్ ఒక పార్ట్ కొంతవరకు మనం ఈ రకంగా విశ్లేషణ చేయొచ్చు. రెండోది ఈ కూటమి కలిసి ఉండటము. రెండోది ఏంటంటే దీంట్లో ప్రత్యేకంగా మనం కొంచెం ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటిది పవన్ కళ్యాణ్ పాపం మొదటి నుంచి కూడా సెప్టెంబర్ 9వ తారీఖు అంటే 10వ తారీఖు నాడు ఆయన రాజమండ్రి జైలుకు వెళ్ళగానే వెళ్ళి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు చేయనివ్వను, మనం ఓట్లన్నీ కూడా యునైటెడ్గా ఉండాలని చెప్పేసి తన పార్టీ వాళ్ళందరినీ ఒప్పించుకోవటం. అప్పటికే ఆ పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు, మాకు టికెట్ వస్తుందని. వాళ్ళందరినీ బుజ్జగించి వాళ్ళందరినీ బతిలాడి
ప్లస్ తన పార్టీలో ఎంత ప్రయత్నం చేశాడో ఢిల్లీలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా దగ్గరికి వెళ్ళి కూడా అంతే ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఒప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఆయన కొంతమంది ఇతరేంటి మనకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడు అని చీదరించుకున్నారు, తిట్టారు, అన్ని చేశారు, దూషణలు పడ్డాడు. అన్ని పడి కూడా అతను ఒక ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట మీద నిలబడి అటు బీజేపీని ఇటు జనసేనలో ఉండేటువంటి తన పార్టీ వాళ్ళని ఒప్పించి ఆ యొక్క ఓటు చీలనివ్వకుండా చివరి నిమిషంలో బీజేపీ ఆ కూటమిలోకి రావటం వాళ్ళకేమైందంటే బీజేపీకి పెద్దగా ఓట్ల శాతం అనేటువంటిది పెద్దగా ప్రయోజనం ఉండేటువంటి రకంగా శాతం లేదు, కానీ వాళ్ళకు మోరల్ సపోర్ట్గా ఉన్నారు. మనం మహాభారత యుద్ధంలో కృష్ణుడు నేను కత్తిబట్టను యుద్ధం చేయను అంటాడు, కానీ బట్ కృష్ణుడు పాండవుల పక్కన ఉండటమే బలం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పక్కన ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు నరేంద్ర మోడీ ఉండటం అనేటువంటిదే తెలుగుదేశానికి బలంగా ఉండొచ్చు. రెండో విషయం ఏంటంటే ఇదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద కొంత బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తెలుగుదేశం తీసుకొచ్చిందా, లేకపోతే జగన్ తనంతట తాను ఆ ట్రాప్ లో పడ్డాడా? తర్వాత ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది కూడా అవి మితిమీరి ఇవ్వటం అనేటువంటిది, అంటే ఐ మీన్ మనం ఇప్పుడే ఇంత సందర్భపడి చెప్పలేం, కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. రెండో విషయం ఏంటంటే జగన్ పదే పదే నేను ఇస్తున్నటువంటి లబ్ధిదారులు పథకాల ద్వారా ఎవరికైతే లబ్ధి జరగలేదో వాళ్ళు నాకు ఓటేయకండి, నేను ఇచ్చే పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్పాడు. అయితే ఇటువైపు ఏమైపోయిందంటే ఒకవైపు జగన్ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ ఒకవైపు నిలబడితే ఇంకోవైపు మనం హైదరాబాద్ నుంచి కూడా చూసాం, దాదాపు ఒక 14 నుంచి 15 లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్ళారనుకున్నాం. వీళ్ళందరికీ ఏం కనబడిందంటే ఈ పథకాలు వాటి ద్వారా వచ్చేటువంటి లబ్ధి కాకుండా రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది. అమరావతి అనేటువంటిది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. మేము ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నప్పుడు మాకు చెప్పుకోవడానికి ఒక రాజధాని నగరం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి లేకుండా మా అమరావతి ఉద్యోగాల అవకాశం లేదు. పోలవరం అక్కడే ఉంది. ఈ మనం రోడ్లు సరిగా లేవు. తర్వాత మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. మన దగ్గర మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు లేవు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కావస్తున్నా కూడా మనం ఏమైనా కూడా చిన్న అవసరాలకు కూడా మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితి మనకి ఇంత బ్రహ్మాండమైనటువంటి మనం అభివృద్ధిలోను ఆర్థికంగాను అంటే ప్రజల దగ్గర ఉండేటువంటి డబ్బు చాలా పరిపుష్టిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మనకు కనీసం ఒక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్ అయిపోతుంది. కేవలం బటన్ నొక్కటము, లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడం ద్వారా పరోక్షంగా వాళ్ళ ఓట్లను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలకాలని కసిగా కోపంగా ఓట్లు వేసినట్టుగా కనపడుతుంది మనకు. అంటే ఈ లబ్ధిదారుల యొక్క సంఖ్యనేమో డౌన్ అయిపోయింది, ఈ కసి కోపంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగినట్లుగా కనపడుతుంది. దానికి తోడు ల్యాండ్ టైటిలింగ్ ఒకటి, శాండ్ మాఫియా ఒకటి, లిక్కర్ కూడా వీళ్ళకి ప్లస్ అయింది, వాళ్ళకి మైనస్ అయింది. రెండో విషయం ఏంటంటే ఇది బ్యాలెన్స్ లెవెల్స్ ఇలా కూడా కనిపించలేదు మేడం ఈసారి. ఇది ఇలా ఉంది. అది అలా ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు అక్కడ మనం బోర్డు మీద చూస్తున్నట్లు 140+ పోయినసారికి ఇది ఆపోజిట్, పోయినసారికి ఇప్పటికీ ఆపోజిట్. అప్పుడు టీడీపీకి అంత వచ్చింది, ఇప్పుడు వైసీపీకి ఇంత వచ్చింది. వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి. ఇది అసలు మనం ఊహించలేనటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ప్రముఖంగా ఉన్నటువంటి మంత్రులందరూ ఓడిపోతున్నారు ఇవాళ. అంటే ఓడిపోతున్నారంటే మనకు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఈ ట్రెండ్స్ పెద్దగా మారేటువంటి అవకాశం కనపడట్లేదు. నా వరకు నేనైతే దీనికి ప్రధానమైనటువంటి భూమిక హీరోలు జనసేన పవన్ కళ్యాణ్ అనేటువంటిది నేను దేనికంటే వాళ్ళ సక్సెస్ రేట్ చూసినట్లయితే పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో దాదాపు 14-15 స్థానాల్లో వాళ్ళు లీడింగ్ ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు అక్కడ పవన్ మ్యాజిక్ మానియా వర్కౌట్ అయింది, బాగా పనిచేసింది. రైట్, చూద్దాం. కాంగ్రెస్ ఇంకా 7, తెలంగాణ లోక్సభలో బీజేపీ ఇంకా 8 లీడ్లో ఉంది. ఇంకా నెక్స్ట్ రౌండ్లో కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటుందేమో చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీనిపైన డిస్కస్ చేద్దాం. స్టే విత్ us. Swatantra News Channel presents a new feature for a new generation. An advanced version of English news every day. A comprehensive complete news package. With latest updates and in-depth analysis. Using the most advanced technology.
Swatantra TV English Bulletin. Introducing our AI-powered news reader, Mahima. Watch Swatantra TV English Bulletin at 11 p.m. every day. GRR ప్రాపర్టీస్ కర్ణాటకలోని కలబుర్గి జిల్లా కమలాపూర్ గ్రామంలో మా కొత్త వెంచర్ శాండిల్వుడ్ విలేజ్ కలదు. మా వద్ద అతి తక్కువ ధరల్లో 10 కుంటలు, 20 కుంటలు, 30 కుంటలు మరియు ఎకరం భూమి అమ్మకానికి కలదు. మా వెంచర్లో శ్రీగంధం, మామిడి, జామ, సీతాఫలం, దానిమ్మ చెట్లతో పాటు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్ 6301618173. పత్రికల్లో వార్తలుంటాయి సరే, వాటితో ప్రజలకు ఉపయోగమేనా? అదిరిపోయే హెడ్లైన్స్ వెనుక అసలు వాస్తవాలేంటి? క్షేత్రస్థాయి పరిస్థితులేంటి? ప్రజలకు చేరుతున్న సమాచారమేంటి? హాట్ న్యూస్ పై యూస్ఫుల్ అనాలిసిస్. న్యూస్ కేఫ్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మీ స్వతంత్ర టీవీలో. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అటు తెలంగాణ లోక్సభ ఎలక్షన్ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఇంకా ఇతరులు చూసుకుంటే 1. కౌశిక్ గారు ఏమంటారు? ఇంకా 8 దాంట్లోనే ఉన్నామో, బీజేపీ 7 ఉంది. సో మీరు ఆధిక్యంలో ఉన్నారని అనుకుంటున్నారు? ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందా? లేదు మేడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రౌండ్కి ఫలితం మారే అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అనుకున్నట్టు స్థానాలు తగ్గే అవకాశం, ఇంకొక 3-4 స్థానాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు పోయినసారి గెలిచినట్టు సీటు గెలిచితే చాలా కష్టంగా మారే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఆ కూటమి ఎఫెక్ట్ తెలంగాణలో కూడా కనపడ్డది. ఎందుకంటే టీడీపీలు గుండుగుత్తగా భారతీయ జనతా పార్టీ పోయినాయి, బీఆర్ఎస్ పార్టీ సరెండర్ కావడంతో ఆ ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ పోడుతోటి తెలంగాణ రాష్ట్రంలో అసలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 15 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉండే. కానీ దాన్ని అడ్డుకునే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చుడు, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తుందని చెప్పేసి అదొకటి, దాని టీడీపీ సంబంధించి సింపథైజర్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయడంతో కొంత భారతీయ జనతా పార్టీ ఓట్లు, సీట్లు పెరిగే అవకాశం కనపడతా ఉంది. కానీ పోయినసారి సీట్లు నిలబెట్టుకుంటే చాలా కష్టంగా కనపడతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడ్డది. బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానంలో లీడ్లో ఉంటే భారతీయ జనతా పార్టీ 7 స్థానంలో లీడ్లో ఉన్నప్పటికీ కూడా అది క్రమక్రమంగా చివరికి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు అక్కడ గెలుస్తూ ఉన్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సైడ్ ఓటు షిఫ్ట్ అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభావం ఇక్కడ ఉంటుందంటారా? తెలుగుదేశం సంబంధించిన ఓట్లు ఖమ్మంలో ఫోకస్ పెట్టబోతున్నారు. వాళ్ళు ఫోకస్ పెట్టలేదు లేదు మేడం. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే చూసి అక్కడ అధికారంలోకి వస్తే నెక్స్ట్ తెలంగాణ మీద ఫోకస్ ఎవరు ఏ ప్రాంతీయ పార్టీ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు చూసిరు గతంలో ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ ఏర్పడ్డప్పుడు కూడా అక్కడ ప్రాంతీయ పార్టీలు వేరే రాష్ట్రంలో పోయి అక్కడ నిలబడ్డ స్థానం అంటే అక్కడ గెలిచిన పరిస్థితి లేదు. కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ ఆ రాష్ట్రంలో కరెక్ట్. అదే దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మన పోటీ చేయలేదు. కాకపోతే ఆ ఇంపాక్ట్ అనేది కొంత తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నార్త్లో తగ్గుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడంతో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, గొడవలు కావచ్చు, కొంత టీడీపీ సైడ్ గొడవలు కాకుండా కాపాడే ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే లేకపోతే ఆనాడు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున గొడవలు అయిపోయి అక్కడ గొడవలు అయిపోయి చాలామంది చనిపోయే అవకాశం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ సహకరించకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం ఇవన్నీ జరిగే అవకాశం ఉండే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుండో ఓట్లు జీలకుండా జనసేనతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం, అక్కడ షర్మిల గారు కూడా, అంటే షర్మిల గారు వాళ్ళ బాబాయ్ ఎఫెక్ట్ కడప రాయలసీమలో పడకపోయినా కూడా మిగతా రాష్ట్రాల్లో పడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఊడిపోయి మిగతా రాష్ట్రాల్లో ఎఫెక్ట్ ఏ విధంగా పడదో ఆడ కడపలో పడకుండా, కడప జిల్లాలో పడకుండా పక్క రాష్ట్రాల్లో కూడా పడే అవకాశం. ఎందుకంటే బాబాయిని చెప్పిన వాళ్ళు కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండొద్దని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో కోరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక కాడ జరిగిన ఎఫెక్ట్ ఇంకో కాడ పడుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆ సీట్లు కాపాడుకునే దానిలో భాగంగా టీడీపీ పోటీ కూడా భారతీయ జనతా పార్టీ పోయినట్టు కనపడతా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ టోటల్ గుండుగుత్తగా భారతీయ జనతా పార్టీ సైడ్ పోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ సీట్లు వస్తూ ఉన్నాయి తప్ప ఇంకా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటే ఏదేమైనప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి సీట్లు పెరిగినాయి,
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు అంటే కాంగ్రెస్ పార్టీగా మాకు నిలబడతా ఉంది. పక్క రాష్ట్రంలో కూడా విధ్వంసం చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీగా అందరూ కోరుకున్నాం. మేము కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు ఇప్పటి వరకు. అదే కాకుండా విభజన హామీలను కూడా నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మాకు ఇంకా 38 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే సమస్యలు పరిష్కారం కావు. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోయింది అంతే కదా, విడిపోయింది కాబట్టి 9th 10th షెడ్యూల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతో తెలంగాణ రాష్ట్రానికి కూడా 30 లక్షల కోట్ల రూపాయల సమస్య ఉన్నది. ఎంప్లాయీస్ సంబంధించిన సమస్య ఉన్నది. 38 డిపార్ట్మెంట్ల సమస్య పరిష్కరించుకోవాల్సిన అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న నాయకుడు, అదేవిధంగా కేంద్రంలో గతంలో వారు పనిచేశారు కాబట్టి కొంత అంటే ఒక స్టెప్ కిందికో మీదికో జరిగి ఆ సమస్య పరిష్కరించుకుంటే అటు ఆంధ్ర రాష్ట్రానికి ఇటు తెలంగాణకు మేలు జరుగుతుంది. ఇవి ఇట్నే తాత్సారం చేసి 10 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ ఇబ్బంది పడరు, తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడ్డది, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు పట్టించుకున్న పాపన పోలే, భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. కాబట్టి ఇది 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ అనేది తెలంగాణకు పూర్తి స్థాయి క్యాపిటల్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా క్యాపిటల్ ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా విజయవాడ ఒక నగరంగా రూపాంతరం చెందే అవకాశం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ కావాలని చెప్పేసి తెలుగు ప్రజలు ఎప్పుడైనా కోరుకుంటారు. కాబట్టి దానిలో భాగంగా దేశం మొత్తం ఒక సైడ్ ఉంటే తెలంగాణ ఆంధ్ర ఒక సైడ్ కనపడతాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడతా ఉంటే ఆంధ్ర తెలంగాణలో కొంత భారతీయ జనతా పార్టీ మీరు కొంచెం బీజేపీతో అంత సఖ్యతగా లేరు కదా. ఇప్పుడు రాజముద్ర విషయంలోనే చిన్న రాజముద్ర విషయంలోనే మీకు అలిగేషన్స్ వచ్చాయి, బట్ అంత సఖ్యత లేదు. బీజేపీతో రావాల్సిన వాటాలు కానీ ఒకవేళ అక్కడ నుంచి రావాల్సిన ఏమైనా బడ్జెట్ అట్లాంటి విషయంలో మీరు బెరంగర్ పడిపోతే ఇప్పుడు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలహీనపడ్డది. మీరు చూడండి పోయింది వాళ్ళు ఏమన్నా 400 అంటే లాస్ట్ బలహీనపడ్డారు. అసలు లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు మద్దతు లేకపోతే అక్కడ ప్రధానమంత్రికి ఉండే పరిస్థితి లేదు కనపడతా ఉంది. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా గతంలో కూడా నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లుంటుందంటే రాష్ట్రమైనా కేంద్రమైనా సఖ్యత మెయింటైన్ చేసి కరెక్ట్ వేలో వాళ్ళు అడిగినటువంటి దానికి సంబంధించిన రిపోర్ట్లు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, సమీక్ష సమావేశాలు వారి సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చిన ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర భవన్ సంబంధించిన పరిష్కారం కూడా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నాం. అదేవిధంగా మెహదీపట్నం సంబంధించిన ఫ్లేవర్ కావచ్చు, మేడ్చల్కి సంబంధించిన ఫ్లేవర్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన ఫ్లేవర్, డిఫెన్స్ ల్యాండ్ సంబంధించిన పరిష్కారం కూడా చేయించుకున్నాం. కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సఖ్యత మెయింటైన్ చేసి తప్ప సమస్య పరిష్కారం కాదు. కేంద్రం రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ ప్రధానమంత్రి ఉన్నా కలిసి పనిచేయాల్సిన అవసరం కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల శ్రేయస్సు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. ఓకే, నరసింహ గారు ఉన్నారా? హలో సార్, చెప్పండి. నరసింహ గారు, అబ్కి బార్ 400 బార్ తీసరి బార్ మోదీ సర్కార్, బట్ ఆ నానుడి ఇప్పుడేమి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ఎన్డీఏ కూటమి 304లో ఉంది, ఇండియా 216లో ఉంది. అట్లీస్ట్ 370 అయినా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా ఆల్ రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి? మేడం 2014, 2019లో భారతీయ జనతా పార్టీ మాక్సిమం 303 గెలిచేసింది. అంటే వాళ్ళకి ఎక్కడైతే స్కోప్ ఉన్నటువంటి హిందీ హార్ట్ ల్యాండ్ లో దాదాపు 100% సీట్లు గెలిచేసుకుంది. ఇంకా అక్కడ స్కోప్ లేదు. కానీ వాళ్ళు 2021కే 2024కు సంబంధించినటువంటి ఒక ఎజెండాని ఫిక్స్ చేసుకొని 400 పార్ అనేటువంటిది ఒక నినాదాన్ని ఒక వాళ్ళ యొక్క క్యాడర్ లో కానివ్వండి ప్రజల్లో ఒక బూస్టప్ తీసుకోవడానికి తీసుకున్నటువంటి నినాదంగా మనం చూడాలి. ఈవెందో అంటే మనకు వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీ 400కు వస్తాయనే విషయం ఎవరు చెప్పలేదు, ఎక్కడికి రాలేదు. బీజేపీకి వచ్చే వరకల్లా 325 నుంచి 340 వరకు వచ్చి ఆగుతుంది. కొంతమంది 310 నుంచి 330 వరకు ఆగుతుందని చెప్పారు. విత్ ఎన్డీఏ 360 నుంచి 370, 380 వస్తుందని చెప్పారు. ఇప్పుడు కూడా మనకు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే బీజేపీ 304 దగ్గరికి వచ్చి ఎన్డీఏ 304 దగ్గరికి వచ్చి ఆగింది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా కొంచెం సీట్లు అటు ఇటు అయినప్పటికీ కూడా మెజారిటీ సీట్లు బీజేపీయే గెలుచుకుంటుంది. యాజ్ ఫర్ అవర్ లేటెస్ట్ ట్రెండ్స్ కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కానీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కానీ మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి దాంట్లో మెజారిటీ సీట్లు ఆ పార్టీకి రావట్లేదు. అంటే ఏంటి, కర్ణాటకలో 28 ఉన్నాయి. 28లో అధికారంలో ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు కనీసం 20 రావాలి. అంటే మెజారిటీ సీట్లు రావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ మధ్యప్రదేశ్ 29కి బోర్డులో 29 బీజేపీ కనపడుతుంది.
గుజరాత్ 26కి 24 23 కనుక అంటే కనీసం 80% సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క రాష్ట్రాల్లో గెలవట్లేదు. ఇక్కడ ఏమైతుందంటే 200కి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే యూపీలో సమాజ్వాదీ పార్టీ అక్కడ దాదాపు ఒక 30 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ బలం పెరిగింది. అంటే మనం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ బలం పెరిగింది. కేరళలో కాంగ్రెస్ కూటమి గెలవబోతుంది అనుకుంటే మనకు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం కేరళలో లెఫ్ట్ కూటమి స్ట్రెంగ్త్ పెరిగింది. 10 సీట్ల వరకు లెఫ్ట్ కి మనకు డిస్ప్లే అవుతుంది. అంటే ఇవన్నీ కలిపితే ఇండీ కూటమి. కానీ ఇండీ కూటమి దగ్గరికి వచ్చే వరకు నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే మనకి అక్కడ మనకు కనిపించడం లేదు. ఈవినింగ్ ట్రెండ్స్ చూసినట్లయితే ఎన్డీఏ దగ్గర ఒక 310 320 వరకు వెళ్తుంది అనేటువంటిది నేను అంచనా వేస్తున్నా. ఇక మన తెలంగాణకు వచ్చినట్లయితే బీజేపీ పాత 4తో పాటుగా మల్కాజిగిరి ఆల్రెడీ 3rd 4th రౌండ్కి లక్ష దాటింది లీడింగ్. తర్వాత చేవెళ్ళ మహబూబ్నగర్ లో కూడా బీజేపీ లీడింగ్ కనబడుతుంది మనకు స్క్రీన్ మీద. అంటే ఓవరాల్ గా 7 నుంచి 8 స్థానాలు వస్తున్నాయంటే మామూలుగా మనం 23 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ని గెలవాలి? కనీసం 13 గెలవాలి, 14 గెలవాలి. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 13 14 గెలిచే పొజిషన్ లో లేదు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలపడిందా బలహీనపడిందా అంటే వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏం చెప్తున్నారంటే వాళ్ళ 400 పార్ రావట్లేదు 400 పార్ రావట్లేదు 400 పార్ రావట్లేదు అంటున్నారు. కానీ మీరు 65 నుంచి మీరు సింగిల్ గా 272కు రావట్లేదు. మీరు ఒకవేళ 200 వచ్చినా కూడా 4 పార్టీల కూటమితో సహా 200 వస్తున్నారు. అంటే ఈ రకమైనటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర అంటే కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉండటం వల్లనే ఆ పార్టీ ఆశించినంత స్థాయిలో ఫలితాలను చూడలేకపోతుంది అనేటువంటిది నాలాంటి విశ్లేషణ యొక్క అభిప్రాయం. సార్ అసెంబ్లీలో బీజేపీ 7-8% ఓట్ పర్సెంటేజ్ సాధించినప్పుడు ఈసారి లోక్సభలో 8 to 9 సాధించింది అంటే చాలా పుంజుకుంది కదా. ఇక్కడ లోక్సభ తెలంగాణలో కూడా బీజేపీ చాలా పుంజుకుంది. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది కానీ బీజేపీ మాత్రం చాలా పుంజుకుంది. అవునండి, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ దాని యొక్క పర్సెంటేజ్ ఒక రాజస్థాన్ తక్క మెజారిటీ స్థానాలు తగ్గట్లే. అంటే ఇక్కడ మనకు తెలంగాణలో 17 అనుకోండి, 17లో మెజారిటీ స్థానాలంటే 9 రావాలి. ఇప్పుడు ఇక్కడ మనకు బీజేపీకి 8 వస్తున్నాయి, వాడు మన ఎంఐఎం హైదరాబాద్ లో 1 వస్తుంది, 9 వీళ్ళకి వస్తున్నాయి, కాంగ్రెస్ కి 8 వస్తున్నాయి. అంటే మెజారిటీ కంటే ఒక స్థానం కాంగ్రెస్ తక్కువ వస్తుంది. ఈ విధంగా కర్ణాటక అట్లాగే ఉంది. కర్ణాటకలో 28లో కనీసం కాంగ్రెస్ కి 15 నుంచి 16 రావాలి. కానీ అక్కడ బీజేపీకే మనకు దగ్గర 18 ఇస్తున్నారు. ఒక్కొక్క ఛానల్లో ఒక రకంగా ఉంది అనుకోండి. అఫ్ కోర్స్ అంటే ఇవన్నీ ఏతా మనకు ఇంకొక ఇప్పుడు 11 అయింది. అంటే ఇప్పుడు లోక్సభ తెలంగాణ ఎలక్షన్స్ లోకి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి కాంగ్రెస్ కి 63 నుంచి 65 సీట్లు కట్టబెట్టిన ప్రజలు లోక్సభకు వచ్చేసరికి మాత్రం బీజేపీకి ఎందుకు పట్టం కట్టారు? అంటే ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పాలన ఏంటి అనేది ప్రజలకు అర్థమైపోయిందంటారా? గ్యారంటీల విషయంలో ఏమైనా ఫెయిల్ అయ్యారనుకోవచ్చా? ఒకటి ప్రధానంగా అంటే నేను శాసనసభకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి టర్ము 5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటివి లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు. లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు దేశం యూనిట్ గా జరుగుతాయి. లోక్సభకు ప్రధానమంత్రిని అభ్యర్థిగా ఎన్నుకుంటారు. కాబట్టి రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి మెజారిటీ తగ్గింది అనేటువంటిది అభిప్రాయం కూడా ఒకవైపే రావటం తప్పు. కానీ ఇంకా వాళ్ళకు వచ్చి 4 నెలల సమయం అయిపోయింది. ఈ 4 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయడం అనేటువంటిది కొంత సాధ్యం కాని పరిస్థితి ఏ పార్టీకైనా. దేనికంటే కొంతమంది 5 సంవత్సరాల టర్మ్ లో పూర్తి చేస్తుంటారు. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటిది మేము డిసెంబర్ 9వ తారీఖు నాడే మొట్టమొదటి సంతకం పెడతామన్నారు. అది పెట్టకపోవడం అనేటువంటిది అదొక మైనస్ రైతు వర్గాల్లో. ఇవాళ ఇప్పుడు మేము ఖమ్మం లాంటి ప్లేస్ లో కూడా మీకు భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2nd ప్లేస్ లో ఉంది. అంటే ఇది ఇట్లాంటివి కొన్ని కొంచెం కాంగ్రెస్ పార్టీకి అయితే ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ కేవలం ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరిగినప్పుడు ఇచ్చినటువంటి హామీలు వైఫల్యం వల్ల మాత్రమే ఈ ఫలితం అనేటువంటి చెప్పలేం. అలా అయితే కర్ణాటక, మనం అలా అయితే కేరళ, అలా అయితే మనం పంజాబ్
పంజాబ్ లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో కర్ణాటక కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఈ ఫలితాలు రావట్లే కదా. కాబట్టి దేశవ్యాప్తంగా ఈసారి అవి 400కు ఇస్తారా లేదా అనే విషయం మనం కొంచెంసేపు పక్కన పెట్టినా ప్రజలు ఎన్డీఏకి వెళ్ళిపోయారు. ఆ మూడ్ ఆఫ్ ద నేషన్ ఎన్డీఏ వైపు ఉంది కాబట్టి అది 315 వస్తాయా, 320 వస్తాయా, 330 వస్తాయా, ఎన్ని సీట్లు వస్తాయా అనేటువంటిది ఫైనల్ గా పక్కన పెట్టినా అక్కడ ఎన్డీఏ వర్సెస్ ఇండీ కూటమి మధ్య పోటీ జరిగింది. ఆ ఇండీ కూటమి దగ్గర పోటీ జరిగినప్పుడు ప్రజలు ఎన్డీఏ వైపు ఉన్నారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి ట్రెండ్స్. అట్లాగే ఇతర రాష్ట్రాన్ని కూడా మనం ఈ ఎన్నికల అట్లాగే చూసుకోవాలి. రాబోయేటువంటి సమయంలో ఇప్పుడున్న ఉప ఎన్నికలు ఏర్పడ్డా కూడా, లేకపోతే ఇంకో హైదరాబాద్ గ్రేటర్ ఎలక్షన్స్, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్, లేకపోతే ఇంకోటి కానీ తీసుకున్నప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఆధారంగా జరగబడేటువంటి ఎన్నికలకు మాత్రమే మన వైఫల్యాలు అనేటువంటి పరిగణలోకి వస్తాయనేటువంటిది నా అభిప్రాయం. రైట్. కౌశిక్ గారు ఏమంటారు? విశ్లేషకులు చెప్పిన అభిప్రాయం అనే కాదు, ఇది సామాన్య ప్రజల క్వశ్చన్ కూడా ఏంటంటే, అసలు రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉంటుందో లోక్సభ ఎలక్షన్స్లో కూడా అదే అధికారంలోకి వస్తుందని అనుకుంటారు. బట్ ఎందుకు మీకు ఇక్కడ బీజేపీ చాలా గట్టి పోటీ ఇచ్చింది, మీకు వాళ్ళకు ఒక సీటు తేడా ఉంది, అండ్ ఎందుకు అట్లీస్ట్ ఒక 13-14 అయినా మీరు సాధించాల్సింది, బట్ ఎందుకు వెనకబడి ఉన్నారు? ఇప్పుడు మీరు చూడండి మేడం, ఖమ్మం స్థానానికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ వచ్చింది. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ రాలేదు. అదే కాకుండా ఇక్కడ ఖమ్మంకి వస్తారక సెకండ్ వచ్చింది, మహిబాద్కి వస్తారక సెకండ్ వచ్చింది, మెదక్కి వస్తారక బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఉన్నది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలంగా పనిచేసిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ గుండుగుత్తగా భారతీయ జనతా పార్టీ సరెండర్ కావడంతో అక్కడ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు, భారతీయ జనతా పార్టీ ఓట్లు, ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు తెలుగు రాష్ట్రాల్లో చూసిన బెదరంతా కూడా భారతీయ జనతా పార్టీ సైడ్ ఉంది. కాబట్టి ఆ దిశగా సౌత్ ఇండియాలో కొంత భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం పెరగడంతో గతంలోనే వాళ్ళు 4 స్థానాలు గెలిచారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించడంతో ఆ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి గెలుపు దిశగా ప్రయాణిస్తూ ఉంది తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ స్వతహాగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడ్డైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. ఎందుకు ఇప్పుడు నాగకర్నూలుకు సంబంధించి అక్కడ ముక్కోనపూడి జరిగింది, ఆ ముక్కోనపూడిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. అదే ఖమ్మం జిల్లాకు వస్తాక వాళ్ళు వదిలేసి అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ లేదు కాబట్టి అక్కడ సెకండ్ బీఆర్ఎస్ వచ్చింది. మహిబాద్లో సీతారాం నాయక్ థర్డ్ పోయింది, భారతీయ జనతా అక్కడ లేదు కాబట్టి అక్కడ సెకండ్ వచ్చాడు. అంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 ముక్కోన పోటీ జరిగిన కాడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేసే దానిలో భాగంగా కొన్ని స్థానాలు టోటల్గా వదిలేయడంతో ఫలితం అంతా కూడా భారతీయ జనతా పార్టీ సైడ్ ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, మల్కాజిగిరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ థర్డ్కి వెళ్ళిపోయింది, అది అక్కడ ఒట్టినే వదిలేసారు, చేవేళ్ళ ఒట్టినే వదిలేసారు. సికింద్రాబాద్ సంబంధించి అది భారతీయ జనతా పార్టీ గెలిపించాలి కాబట్టి అక్కడ కొన్ని ఓట్లు అటు సైడ్ పోవాలి, లేకపోతే దాని నాగేంద్ర గారు గెలుస్తారు కాబట్టి అక్కడ ముస్లిమ్స్కి ఇష్టం వన్ సైడ్ వేస్తారని చెప్పేసి పద్మనాభ గౌడ్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ స్థానాలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయికి ఒప్పందం కూర్చుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి ఫలితాలు కనపడతా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదు, ఎందుకంటే మా ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. మా సీట్ల కన్నా కూడా ఇప్పుడు ఇక్కడ సీట్లు అనేది ఒక సీట్ ఏదో తగ్గినా కూడా మా ఓట్లు పర్సెంటేజ్ చాలా పెద్ద ఎత్తున గణనీయంగా పెరుగుతుంది. 5 నెలల కాలంలో ప్రజలు ఎంతో కొంత నిరాశకు గురయ్యారనే ఒప్పుకోరా మేడం? తెలంగాణ రాష్ట్రం మీరు కేసీఆర్ గారు పోయినసారి అధికారంలోకి వచ్చి 2 నెలల కాలం పాటు క్యాబినెట్ విస్తరణ చేసుకోలేదు. మీ 5 నెలల కాలంలో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీ 417 హామీల్లో 161 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాం. మేము తెలంగాణ ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, చాలా కష్టాల్లో ఉన్నా కూడా ప్రతి సమస్యను పరిష్కరించే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, మా మంత్రులంతా కూడా, అధికారులంతా కూడా రోజు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా రుణమాఫీ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఉచితాల వ్యతిరేకం. వాళ్ళు ఒక సంక్షేమ కార్యక్రమం చేసింది, రైతులు మేలు చేసింది లేదు. కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అంటే ఆర్థిక సంక్షేమం ఉంది కాబట్టి కొంత టైం తీసుకున్నాం. ఆ టైం టేకెన్ అనేది ఆగస్ట్ 15 లోపు చేస్తానని చెప్పినాం, ఖచ్చితంగా చేస్తాం. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ ఉంది. సరే, సీట్ల విషయంలో ఒక సీట్ అటు తగ్గినా కూడా రుణమాఫీ అనేది మీరు చెప్పిన డిసెంబర్ 9 ఆ టైంలో కనుక ఒకవేళ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు లోక్సభలో 15 సీట్లు ఖచ్చితంగా మీకు వచ్చేవి. అదొక ఇంపాక్ట్, అదొకటి రుణమాఫీ సంబంధించి మేజర్ పాయింట్ కదా. రుణమాఫీ ఒకటి, సెకండ్ రైతు బంధు సంబంధించి కూడా కొంత లేట్ అవ్వడం ఒకటి, 3 ఎంఐఎం పార్టీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పడంతో అసలే భారతీయ జనతా పార్టీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కొంత ఉన్నప్పుడు అనవసరంగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో భారతీయ జనతా పార్టీ సైడ్ హిందూ సంబంధించిన ఓట్లంతా కూడా పోలరైజ్ కావడంతో భారతీయ జనతా పార్టీ ఓట్లు ప్రధానంగా పెరిగినట్టుగా కనపడతా ఉంది. ఒక 3-4 ఫ్యాక్టర్స్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గుండుగుత్తగా సడన్గా అవ్వడు, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చుడు, మేము రుణమాఫీ చేయకపోవడం, రైతు బంధు సకాలంలో
ఇవ్వకపోవడం ఈ 4-5 కారణాలు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఒరిస్సా రాష్ట్రానికి వ్యత్యాసం. ఒరిస్సాలో ముస్లిమ్స్ 2% మాత్రమే, ఇక్కడ అత్యధికంగా ముస్లిమ్స్ ఉంటారు. కాబట్టి ఆ సెంటిమెంట్ అనేది, ఎందుకంటే 2019లో బీజం పడ్డది, 4 పార్లమెంట్ స్థానం ఆనాలు గెలిచిరు. తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ కార్పొరేషన్లో అత్యధిక కార్పొరేటర్లు గెలిచిరు. బై ఎలక్షన్ కూడా వారి సీట్లు పెరిగినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దేశంలో పెద్ద ఎత్తున 400 సీట్లు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడంతో ప్రధానంగా సౌత్ ఇండియాలో తెలంగాణలో, ఎందుకంటే ముస్లిమ్స్ హిందూకు ఇక్కడ పంచాయతీ ఉంటుంది కాబట్టి ఆ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ కొంచెం ప్రధానంగా మేలు జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరు భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఉండడంతో అక్కడ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, గోడలు కావచ్చు, కొంత అధికారులు అంతా సహకరించినట్టు కనపడతా ఉంది. కానీ జగన్మోహన్ గారు దించాలని చెప్పి ప్రధానంగా అక్కడ పార్టీలంతా ఒకటై, అక్కడ జనాలంతా ఒకటై జగన్మోహన్ గారు దించినట్టు కనపడతా ఉంది. ఇక్కడికి వస్తే ప్రత్యేక పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. సౌత్ ఇండియాలో చూసినప్పుడు మొత్తం ప్రత్యేక పరిస్థితి. ఆ జాతీయ స్థాయిలో చూసినప్పుడేమో నరేంద్ర మోడీ గారు సీట్లు తగ్గుతూ ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కో రాష్ట్రంలో కూలిపోతున్నప్పుడు ఇంకో రాష్ట్రంలో రికవరీ చేసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ప్రచారం అద్భుతంగా చేసుకొని అత్యధికంగా దేశంలోనే 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో మొత్తం పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కావచ్చు, అదేవిధంగా మీడియాని ప్రభావితం చేసే దాంట్లో కావచ్చు, ఖచ్చితంగా మేము వస్తున్నామని చెప్పే దానిలో బాగా నరేంద్ర మోడీ గారు సక్సెస్గా కనపడతాం. రైట్, మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు ఏమంటారు? ఫలితాలు వచ్చేసాయి. జూన్ 9న మీరు ప్రమాణ స్వీకారం అని చెప్పారు. మీ వాళ్ళందరూ కూడా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, అక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నామని నిన్నటి వరకు చాలా మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, మాట్లాడండి. మీరే మాట్లాడాలి. వెంకటేశ్వర రెడ్డి నా పేరు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి. ఓకే, చెప్పండి. చూడండి, 5 రౌండ్లు మాత్రమే పూర్తయినాయి. ఫస్ట్ ఒకటి, ఇంకా 15 రౌండ్లు ఉన్నాయి. సగటున ప్రతి నియోజకవర్గంలో 20 రౌండ్లు సగటున ఉన్నాయి. 5 రౌండ్లు మాత్రమే పూర్తయినాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఆధిక్యతలు మొత్తం 2000 లోపు మాత్రమే. 2000 లోపు మాత్రమే. గట్టిగా ఉంటే ఒక 4-5 నియోజకవర్గాలు 3-4 వేలు అట్లా ఆధిక్యతలు ఉంటే ఉండొచ్చు. మొత్తం 2000 లోపు మాత్రమే. ఇంకా 19లోనే ఉన్నారు, వాళ్ళేమో 129, జేఎస్పీ 19. సో మీరు ఇప్పుడు వైసీపీ 19లో ఉన్నారు. అమ్మా నేనేమంటానంటే ఇప్పుడు ఏదో మొత్తం టిల్ట్ అవుద్ది, ఇంకోటి అవుద్ది అని అట్లా. ప్రజాభిప్రాయం పూర్తిగా వినడానికి ఇంకా చాలా సమయం ఉంది. కనీసం 50% అయినా కానీ రౌండ్స్ పూర్తయితే ఆ రౌండ్స్ పూర్తయిన దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. అంతేగాని ఇక్కడ స్టార్ట్ అవ్వగానే ఒక ట్రెండ్ వచ్చిందని చెప్పేసి ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కావాల్సింది 88 మాత్రమే మ్యాజిక్ ఫిగరు. వాళ్ళ దాటిపోయారు. మీరు ఇంకా అసలు సగంలో సగం కూడా లేదు కదా. విజయాలు కాదమ్మా, అవి విజయాలు కాదు, ఆధిక్యతలు. మ్యాజిక్ ఫిగర్ దాటారు కదా. ఆధిక్యతలు 5 రౌండ్లు మాత్రమే. ఎలక్షన్ విధానం రౌండ్ కి కొన్ని ఓట్లైనా ఉంటాయి. ఆ 2 ఓట్లలో కొన్ని ఓట్లైనా ఉంటాయి. ఆ ఓట్లలో 5 రౌండ్లలో వాళ్ళకి అన్ని రౌండ్లలో కలిపి కూడా 5 రౌండ్లలో కలిపి కూడా 2000 అట్లా మెజార్టీలు వచ్చినాయి. ఇంకా 15 రౌండ్లు సగటున జరగాల్సి ఉంది అన్ని నియోజకవర్గాల్లో. అది కాబట్టి ఇప్పుడే అంత దూకుడు అంత అవసరం లేదు ఈ ప్రతిపక్షాలకు అనేది నా విన్నపం. మీరు ఇంకా 15 రౌండ్లు ఉన్నాయని అంటున్నారు. అక్కడేమో టీడీపీ బాణాసంచా కాల్చుకొని చాలా ఘోరంగా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఈ గెలుపుని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గెలుస్తామని ఊహ వచ్చినప్పుడు ఇప్పుడు ఊహలోనే లేరు కాబట్టి ఒకసారిగా అది ఒక దగ్గరకి ఆ టేస్ట్ అనేది కొద్దిగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తే చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ సంపూర్ణంగా విజయం డిసైడ్ అయ్యేది 20 రౌండ్లు పూర్తయిన తర్వాత. ఆ డిసైడ్ అయ్యే టయానికి వచ్చే రిజల్ట్ ను బట్టే ఉంటది. కాబట్టి చివరి బాల్ వరకు ఈ గేమ్ కొనసాగుతూనే ఉంటది. ఎందుకంటే ఎవరికి వచ్చిన వెరీ నేరో మెజారిటీస్ తోటే ఇక్కడ డిసైడ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి.
ఓకే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీడీపీ కూటమి జోరు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాణాసంచా కాల్చుకొని స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఒకసారి మనం చూద్దాం స్క్రీన్ పైన. వైసీపీ 18 స్థానాల్లో ఆధిక్యం సాధిస్తే టీడీపీ ఏకంగా 130, కాగా జేఎస్పీ 19 స్థానాలు, అలాగే బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ఇంకా 15 రౌండ్లు ఉన్నాయి, మేము ఖచ్చితంగా గెలుస్తాము అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి మరి వైసీపీ 18లోనే ఉంది, టీడీపీ 156, లేకపోతే అన్ని కలిపి 156 కూటమి ఉంది. బట్ ఇంకా ఆ 15 రౌండ్లలో మీరు మ్యాజిక్ ఫిగర్ని దాటేస్తారా? పోనీ అట్లీస్ట్ 151+ కాకపోయినా దాటుతామనే మేము అనుకుంటున్నాం. మా ఎక్స్పెక్టేషన్ అది. మా ఎక్స్పెక్టేషన్ దాటుతామని అనుకుంటున్నాం. ప్రజా తీర్పు ఎలా ఉంటది, ఆ రౌండ్స్ లో ఎలా ఉంటది అనేది కూడా మేము చూడాలి కదా. చెప్పండి. చూడాలి అంటే ఇంకా అసలు ఎవరు నమ్ముతారు? 18లోనే ఉంటే మేము ఇంకా 15 రౌండ్లు కంప్లీట్ అయితే ఇంకా చూడాలి చూడాలి అంటున్నారేంటి? ఇప్పుడు మేము చాలా ప్రజలు పేద ప్రజలు మా వైపు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేసాం. వాళ్ళిద్దరే మీ వైపు ఉన్నారు, ఫలించినాయి అని మేము అనుకున్నాం. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళు రైట్ నరసింహ గారు మాట్లాడదు. నరసింహ గారు, కేవలం 18 మంది మాత్రమే సంక్షేమ పథకాలు కానీ లేకపోతే పెన్షన్లు కానీ వీళ్ళు మాత్రమే అందుకున్నారు. ఎందుకంటే ఏపీ మంత్రులు పదే ఏం చెప్పారు? వృద్ధులు కానీ మహిళలు కానీ అందరూ మా వైపే ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా మా సైడే వస్తాయి. అంటే కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఓట్లు వేస్తారు, మిగతా ఓట్లన్నీ కూటమికి పడ్డాయా? మేము అలానే ఎక్స్పెక్ట్ చేసాము. మేము మా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కాబట్టి మా డీబీటీ సిస్టమ్ ప్రజలకు నచ్చిందని అనుకున్నాం. అట్లానే సంక్షేమం ప్రజలు ఆస్వాదించారని అనుకున్నాం. కానీ ఎక్కడో మేము ప్రజల్ని గెస్ చేయడంలో జస్ట్ కొద్దిగా మిస్ అయ్యామని అనుకుంటున్నాం. ప్రజా నాడిని గెస్ చేయడంలో మేము కొద్దిగా మిస్ అయ్యామని అనుకుంటున్నాం. కాకపోతే అది సంపూర్ణంగా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేంత వరకు చెప్పలేం కదా. మా ప్రచారంలో కానీ మా నాయకుడు చెప్పిన దాంట్లో కానీ మేము ఇప్పటి వరకు పరిపాలించిన విధానంలో కానీ మాకెక్కడా ఇది రాలేదు. కాకపోతే వాళ్ళు చాలా చెప్పారు. ఆ చెప్పిన మాట ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళు నిలబెట్టుకుంటారో లేదో వాళ్ళని కూడా చూస్తారు ప్రజలు. రైట్, మళ్ళీ మాట్లాడదాం వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక